హాయ్ అండి, దిస్ ఈజ్ రాగా. ఈరోజైతే మనం ఎంతో టేస్టీగా ఉండే శామదుంపల పులుసుతో అయితే మీ ముందుకు వచ్చానండి. అదేనండి శామగడ్డలు అని కూడా అంటారు దీన్ని. ఇది చాలా టేస్టీ రెసిపీ అండి. ఒక్కసారి తిన్నామనుకోండి మళ్ళా తినాలనిపించేంత టేస్ట్ తోటి అంత బాగుంటుందండి. అయితే ఇది కొంచెం స్వీట్గా ఉంటుందండి. మన అమ్మమ్మల టైంలో ఏ విధంగా తయారు చేశారో ఆ విధంగా అయితే మీకు చేసి చూపిస్తానండి. ఇప్పుడైతే నేను ఒక 1/2 కిలో వరకు తీసుకున్నానండి శామదుంపల్ని. వాటిని అయితే కుక్కర్లో వేసేసుకొని బాగా ఉడికించుకుందామండి. ఆ ఉడికేంత వాటికి మీకు ఎన్ని విజిల్స్ కావాలంటే అన్ని విజిల్స్ పెట్టేసుకోండి, చక్కగా ఉడుకుతాయి. తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే తీసుకున్నానండి. దాన్ని అయితే బాగా శుభ్రంగా కడిగేసుకోవాలండి ముందుగా. ఆ తర్వాత వేడి నీళ్ళలో వేసి నానబెట్టేసి ఉంచేసుకోండి చక్కగా. దీనికైతే మనం కొంచెం ఉల్లిపాయలను ఎక్కువ వేసుకుందామండి, అప్పుడే చిక్కగా వస్తుంది పులుసు. నేనైతే 2 పెద్ద పాయలు తీసుకున్నానండి ఉల్లిపాయలని. వాటిని అయితే చక్కగా కోసేసుకున్నానండి సన్నగా. పచ్చిమిరకాయలు ఏం సన్నగా తరగక్కర్లేదండి, అది వాళ్ళ మధ్యలో ఘాటు పెట్టుకుని ఉంచుకుంటే చాలండి. పులుసు బట్టి తినడానికి చాలా బాగుంటాయి టేస్టీగా అవి. ఇప్పుడైతే కుక్కర్ విజిల్స్ వచ్చేసినాయండి, ఆపేసాను. ఆరిపోయిన తర్వాత మూత అయితే తీసేసుకున్నానండి. ఇప్పుడు అవైతే చక్కగా ఉడికిపోయినాయి. నేనైతే 5 విజిల్స్ పెట్టానండి. ఆ తర్వాత అండి వాటిని అయితే పైన పొట్టు తీసేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడైతే తాలింపు వేసుకుంటున్నాను. నూనె వేసుకొని తాలింపు సిద్ధం చేసుకున్నానండి పులుసుకి. తాలింపు గింజలు అయితే ఎర్రగా వేగిపోయినాయండి. కరివేపాకు అయితే ఇప్పుడు వేయొద్దండి, టేస్ట్ పోద్ది, వాసన ఉండదు. ఇప్పుడు మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని పచ్చిమిరకాయ ముక్కలు అయితే వేసేసుకుందామండి దీనిలోకి. ఉల్లిపాయలు అయితే బాగా వేగాలండి, పచ్చిదనం లేకుండా. ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేగిపోవాలండి. ఒక చిన్న టిప్ అండి, ఎప్పుడైనా సరే ఉల్లిపాయలు తొందరగా వేగాలంటే మనం దాంట్లో ఉప్పునైతే యాడ్ చేసుకున్నాం అనుకోండి, తొందరగా కలర్ వచ్చేస్తాయి ఉల్లిపాయలు. చూసారా, ఎప్పుడైనా సరే అండి పులుసుల్లో రాళ్ళు ఉప్పునే యాడ్ చేసుకోండి. సన్న ఉప్పు కన్నా రాళ్ళు ఉప్పే టేస్ట్ బాగుంటుందండి. చూసారా, ఉల్లిపాయలు అయితే బ్రౌన్ కలర్గా వేగిపోయినాయండి చక్కగా. ఇప్పుడైతే ఇందాక మనం తీసి పెట్టుకున్నాం కదండి చింతపండు పులుసుని పక్కన, దాన్ని అయితే వేసుకోండి. చిక్కగా తీసి వేసుకోండి, పలచగా వేసుకోవద్దు. ఈ పులుసు చిక్కగా ఉంటేనే బాగుంటుందండి, పలచగా ఉంటే బాగోదు. చూసారా, శామదుంపల పులుసులోకి మనం చింతపండు వేసిన తర్వాత ఉప్పుని ఇందాక యాడ్ చేసుకున్నాం కాబట్టి అండి మనం ఇప్పుడు పసుపు కారాన్ని అయితే యాడ్ చేసుకుందాము. తర్వాత కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకుందామండి. పులుసు కాగేటప్పుడు కరివేపాకు వేసుకున్నాం అనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అది. అదిగోండి పులుసు అయితే చక్కగా మరుగుతుందండి. ఈ టైంలో మనం ఇందాక పట్టు వలు చేసేసి కట్ చేసి పెట్టుకున్నాం కదండి శామదుంపల్ని, వాటిని అయితే యాడ్ చేసుకుందాం పులుసులోకి. ఇవి పులుసులో ఉడికినాయి అనుకోండి ఉప్పు కారం చక్కగా పడుతుంది వాటికి. ముక్కలు కూడా వేసిన తర్వాత అండి మూత పెట్టేసి కొంతసేపు ఉడికించుకుందామండి చక్కగా. ఇప్పుడు చూద్దాం. చూసారా, చక్కగా పులుసు అయితే చిక్కబడిందండి. ఇంకా అయిపోలేదండి, వెంటనే అయిపోయిందని స్కిప్ చేయమాకండి. ఇంకొక ఇంగ్రీడియంట్ యాడ్ చేయాలండి, మెయిన్ ఇంగ్రీడియంట్ అది యాడ్ చేస్తేనే ఈ పులుసుకి సూపర్ టేస్ట్ వస్తుందండి. అదిగోండి బెల్లం అండి. అది కనుక యాడ్ చేశారనుకోండి శామదుంపల పులుసులో, ఆ పులుసుకి చాలా టేస్ట్ వస్తుందండి. మీకు వద్దంటే కనుక స్కిప్ చేసుకోండి, కానీ వేస్తే మాత్రం టేస్ట్ మామూలుగా ఉండదండి. ఒక్కసారి ఈ స్టైల్లో కూడా ట్రై చేసి చూడండి మీరు. బెల్లం యాడ్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం సేపు అయితే మనం ఉడికించుకోవాలండి పులుసుని. చూసారా, ఉల్లిపాయలు మనం ఎక్కువగా వేసుకోవడం వలన చిక్కదనం వచ్చేస్తుందండి పులుసుకి. అలా వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి ఈ స్టైల్లో కూడా. ఈ పులుసులో మనం టమాటాలు లాంటివి యాడ్ చేయమండి. చక్కగా చిక్కగా ఉడికిపోయిన శామదుంపల పులుసు అయితే మనకి రెడీ అయిపోయిందండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి కనుక నేను చేసిన స్టైల్లో చేసుకొని తిని చూస్తే
ఇంకా మళ్ళా ఇదే చేసుకొని తినాలి అనిపించేంత టేస్ట్లో అయితే ఉంటుందండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి.